సినిమా స్టోరీలను మించిన ట్విస్ట్లు రియల్ లైఫ్లో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ ఒక మర్డర్ కేసు నిందితుడు పోలీసుల కళ్ళు కప్పి ఏకంగా 12 ఏళ్లు వెండి తెరపైనే హల్చల్ చేశాడంటే నమ్ముతారా? అది ఒకటా రెండా? బిగ్ బి, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, రణ్వీర్ సింగ్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాల్లో నటిస్తూ ఫ్రీగా తిరిగేశాడు. అవును, మీరు వింటుంది నిజమే. గుజరాత్కు చెందిన మర్డర్ కన్విక్ట్ హేమంత్ అనే నిందితుడు గడిచిన 12 ఏళ్లుగా ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీని ఎలా బురిడీ కొట్టించాడు, ఆ పక్క సినిమాటిక్ క్రైమ్ స్టోరీ ఈరోజు మన స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. ఇతని పేరు హేమంత్ మోడీ. ఒకప్పుడు అహ్మదాబాద్లో జరిగిన ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించాడు. కానీ 2014లో 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చి తిరిగి జైలుకు వెళ్లకుండా ఎస్కేప్ అయ్యాడు. పోలీసులు ఇతని కోసం వెతుకుతుంటే ఇతడు మాత్రం పక్కా స్కెచ్తో బాలీవుడ్ మాయానగరి ముంబైలో ల్యాండ్ అయ్యాడు. 2 దశాబ్దాల క్రితం నాటక రంగంలో ఉన్న అనుభవంతో ముంబైలో తన ఐడెంటిటీని పూర్తిగా మార్చేశాడు. స్పందన్ మోడీ, హేమంగ్ వ్యాస్, స్పందన్ జోషి, హేమంగ్ వైష్ణవ్ ఇలా దాదాపు 1 డజను నకిలీ పేర్లతో ఇండస్ట్రీని చుట్టేశాడు. కేవలం చిన్న పాత్రలే కాదు, ఏకంగా 6 హిందీ సినిమాలు, 1 సౌత్ ఇండియన్ మూవీ, 10 గుజరాతీ సినిమాలు, 27 టీవీ కమర్షియల్స్, బోలెడన్ని యూట్యూబ్ వీడియోల్లో నైపుణ్యంగా నటించాడు. అమితాబ్ బచ్చన్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ నుంచి నిన్న మొన్నటి రణవీర్ సింగ్, జయేష్ భాయ్ జోర్దార్ వరకు పెద్ద పెద్ద సినిమాల్లో ఆడిషన్స్ ఇస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెమెరా ముందుకు వచ్చాడు. షూటింగ్లలో 100 మందితో కలిసి పనిచేశారు. కానీ ఎవ్వరికీ కనీస అనుమానం కూడా రాలేదు. ఇండస్ట్రీలో ఇతనితో పనిచేసిన కొందరు దర్శకులు ఏమంటున్నారంటే, ఇతడు షూటింగ్ సెట్స్ లో చాలా ఎమోషనల్ గా ఉండేవాడట. తనకు జైలు జీవితం గురించి బాగా తెలుసని, దానిపై ఒక సినిమా తీయాలని ఉందంటూ కథలు కూడా చెప్పేవాడట. కానీ ఆ కథలు చెబుతున్నది నిజమైన హంతకుడే అని ఎవరూ ఊహించలేకపోయారు. చివరికి అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పక్కా సమాచారంతో గత వారం ఇతన్ని అరెస్టు చేయడంతో ఈ వెండితెర వెనుక ఉన్న నల్లటి నిజం బయటపడింది. నిజంగా ఎంత విచిత్రం! ఎక్కడో దాక్కుంటే దొరికిపోతానని కెమెరా ఫోకస్, లైట్లు ఉండే వెండితెరనే సేఫ్ జోన్గా మార్చుకున్నాడు ఈ కిలాడి. ముఖానికి రంగు వేసుకుంటే సొంత ఐడెంటిటీని కూడా దాచేయొచ్చని 12 ఏళ్లుగా నిరూపించాడు. కానీ చట్టం కళ్ళు కప్పొచ్చు, కానీ చట్టం చేతుల్లోంచి తప్పించుకోలేరు అని పోలీసులు ఈ రియల్ లైఫ్ నటుడికి రియల్ లైఫ్ క్లైమాక్స్ చూపించారు.